ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సాక్షాత్తు దివ్యాత్మ స్వరూపులైన మీ అందరికీ ముందుగానే నమస్కారం. మనం విఘ్నేశం గురించి తెలుసుకుంటూ ఉన్నాం. నిన్న చేయి ఎందుకనేది మనం ప్రారంభించాం. నిన్న పని చేయడానికి చేయి ఉపయోగపడుతుంది. అది ఏ పని చేయాలని నిన్న మనం తెలుసుకున్నాం. ధర్మ, అర్థ, కామ, మోక్ష అనేటువంటి 4 పనుల కోసమే మనం చేతిని ఉపయోగించాలి అనేది. ఇవి చతుర్విధ పురుషార్థాలని అనుకున్నాం. ధర్మయుతంగా మనం జీవించాలి. దానివల్ల వచ్చేటటువంటి ధనాన్ని, ధనం అంటే డబ్బు కావచ్చు, ఇంకేదైనా రూపం, ఏ రూపేణ ఆస్తిపాస్తులు కావచ్చు, ఏదైనా సరే ధనం కిందే వస్తుంది. దానివల్ల ఏం చేయాలి? ధర్మయుతంగా దాన్ని సంపాదించినప్పుడు కోరిక తీర్చుకోవాలి. ఏ కోరిక అనేది? పరమేశ్వర సంబంధమైన కోరిక తప్ప ఇంకోటి కానీ కాదు. దానివల్ల ఏమవుతుంది? మోక్షం అనేది లభిస్తుంది. మోక్షం అంటే ఏంటి? మరలా జన్మ లేకుంటే మోక్షం అంటే. మోక్షం అంటే వేరే ఏం కాదు, మరలా తల్లి గర్భంలో పడకుండా ఉండటమే మోక్షం అనేది. ఒక చెరుకు గడ తీసుకుందాం, దాన్ని ఒక కత్తి తీసుకుందాం. దాన్ని 3 సార్లు కనుక మనం నరికేటట్టుకోవడం, దాన్ని కట్ చేస్తే ఎన్ని ముక్కలు అవుతాయి చెప్పండి? 3 సార్లే మనం కట్ చేసాం అంటే 4 ముక్కలు అయిపోయినాయి. మనం కావాల్సింది 3 ముక్కలు అనుకుంటే అవి 4వ ముక్క దాని అంతటా అదే వచ్చింది. అలానే ఈ ధర్మయుతంగా జీవించేవాడు చేసేటటువంటి ఒకసారి ఆలోచన చేయండి. ధర్మంగా జీవిస్తూ దానివల్ల అర్థాన్ని సంపాదించి దానివల్ల నీ కోరిక తీర్చుకోవాలనుకుంటున్నావు. ఈ 3 పనులే చేయాలనుకుంటే 4వది ఆటోమేటిక్గా వచ్చేసింది మోక్షం. నువ్వు దానికోసం ఆశించక్కర్లా. ఎందుకని? పరమేశ్వరుడు ఇచ్చినటువంటి ఈ చేతితో పరమేశ్వర స్వరూపమైనటువంటి ఈ సమాజానికి మనం చేస్తూ ధర్మంగా జీవిస్తూ, ధర్మం అంటే ఇదే. ఒక్కసారి ఆలోచన చేయండి. 50,000 రూపాయలు నీకు శాలరీ వస్తుంటే ఇంకా బల్ల కింద చేతులు అంటారు చూడండి, ఎందుకు పెడుతున్నట్టు దాన్ని? ఇవాళ ఏ ఉద్యోగిని కదిలించినా కూడా లక్షల రూపాయల జీతాలు వస్తున్నాయి. ₹1 ఎట్లా ఉంటుందో చూడలేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఈ సృష్టిలో. ఇవాళ చూడండి, తిమింగలం పడింది అంటున్నారు. టీవీల నిండా అదే, కోటానుకోటి డబ్బు. ఎక్కడ చూసినా కూడా విపరీతమైన డబ్బు. ఎందుకు? ఎంత కావాలి నీకు తినటానికి? నువ్వు ధర్మంగా జీవిస్తుంది ఎక్కడ? ఒకనాడు నేను పోతాను నీకు తెలుసు, కానీ సంపాదన ఎక్కువ. ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీలు పెట్టి సంపాదిస్తుంది. అదేమంటే వాళ్ళు అంత సంపాదించారు, వాళ్ళని పట్టుకున్నారా నన్ను పట్టుకోవటానికి? పట్టుకున్నప్పుడు చూద్దామని అని అంటున్నట్టు. రేపు అనుభవించే రోజు ఒకటి ఉందని ఎప్పుడైతే అర్థమైందో మనలో మార్పు వస్తుంది. వినాలి బాగా, వినటానికి టైం లేదు. రోజు నాకు చెప్తారు, అయ్యా చాలా బాగుంది వింటున్నాం, కానీ మధ్యలో ఫోన్లు వస్తున్నాయి, అంతరాయం. ఏం చేయాలో అర్థం కావట్లేదు. నీ జీవితాన్ని మార్చేటువంటి మంచి మాట వినేటప్పుడు నీకు అవన్నీ ఎందుకు? ఒక్క 10 నిమిషాలు మీరు కేటాయించుకోలేరా మీ జీవితాని కోసం? అందువల్ల చాలా జాగ్రత్త. ధర్మయుతంగా ముందు జీవిస్తూ ఆ వచ్చినటువంటి దాన్ని ఏం చేయాలి? ఒకటి, నీ కొరకు ఖర్చు పెట్టుకోవాలి. ఎందుకని? నువ్వు జీవించుంటేనే కదా సమాజం చేయగలిగేది. ఒకటి నీ కొరకి, రెండోది నీ కుటుంబానికి. నీ కుటుంబం అంటే నీ కన్న తల్లి 9 మాసాలు మోసి ఈ భూమి మీద తెచ్చింది. నీ తండ్రి ఎన్నో బాధలు పడి నిన్ను చదివించి తాను పేదరికం అనుభవిస్తున్నా కూడా నేను సుఖాలు అందించాలని వాళ్ళ కోసం చేస్తున్నారు. 3వది సమాజం.
సమాజం లేకపోతే నువ్వు ఉన్నావా? ఒక్కసారి ఆలోచన చేయండి. సమాజం అంటే ఏంటి? ఒక్క పుస్తకం తయారు కావాలంటే ఎంతమంది కృషి కావాలి? ఒక భూమిలో విత్తనం వేసి ఆ చెట్టు కావాలి, ఆ చెట్టు నరకాలి, అది తీసుకొచ్చి కాగితం పేపర్కి తీసుకెళ్ళాలి, అది పేపర్ కావాలి, ఆ పేపర్ అయితే ప్రింటింగ్ ప్రెస్కి వెళ్ళాలి, దాన్ని డీడీపీ చేయాలి, దాన్ని మళ్ళీ ప్రింటింగ్ చేయాలి, అది మొత్తం రిక్షాలో వేసుకోవాలి, అవి మొత్తం షాపుకు రావాలి, ఆ షాప్కి వెళ్తే మనం వెళ్ళాలి, కొనుక్కోవాలి. ఇంతమంది ప్రాసెస్ ఉంది. ఒక చిన్న పేపర్ కంటున్నావు, అంతెందుకు నువ్వు కట్టుకున్న ఒక చొక్కా ఆలోచన చేయి, ఎంతమంది కృషి కావాలి? ఇంకా రోజు తినే ఒక బియ్యం మెతుకు ఆలోచన చేయండి. ఒక బియ్యం మెతుకు రావాలంటే ఎంత కృషి కావాలి? నువ్వు ఆలోచన, నీ మనస్సు పెట్టి చూడాలి. ఒకసారి చూస్తే నీకు అర్థమవుతుంది. ఎంతమంది ఆహారాన్ని పాడు చేస్తున్నారు చూస్తున్నాం. ఒక్క మెతుకు తయారు కావాలంటే ₹1,00,00,000 ఇచ్చిన ఒక మెతుకు తయారు కాదు కదా. ఇది భగవంతుని యొక్క సృష్టి. ఎప్పుడైతే మనకు అర్థమైందో మన భావన మారుతుంది. అందుకోసమే ఇదంతా కూడా మనం చేసేది. మనలో మార్పు రావాలి, ఆ చూపు మారాలి. ఆ చూపు మారినప్పుడే మనకు అర్థం అవుతుంది. అప్పుడేమైపోతుంది? సమాజాన్ని నువ్వు సేవ చేసినప్పుడు నాలుగోది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. దైవం నీ దగ్గరికి వచ్చేస్తాడు. దైవానికి నువ్వా నేననేది లేదు, అందరూ సమానమే. పేదవాడైనా భాగ్యవంతుడైనా ఒకటే. ఒక తల్లికి 4 బిడ్డలు ఉన్నారు. ఒకడు కుంటివాడు, ఒకడు గుడ్డివాడు, ఒకడు మూగవాడు, ఒకడు మంచివాడు. మరి 4 రకాలు చూస్తున్న తల్లి ఎవరిని అంత తక్కువగా చూడదు. మంచివాడి కన్నా కూడా అంగవికులను ఎవరినో వాళ్ళ మీదనే శ్రద్ధ ఎక్కువ ఉంటుంది. చెప్పండి. అద్దం ముందుకు వెళ్ళి కూర్చుంటున్నావు, విహీనంగా ఉన్నప్పుడు వాడు చీ దరిద్రుడ పో అంటుందా? ఒక బికారి వెళ్ళాడు, ఆడే కూర్చున్నాడు, వాడేముంటుంది? డబ్బున్నాడిని చూపిస్తా తప్ప నీకు నా దర్శనం లేదు అంటుందా? చూడండి, పరమేశ్వరుడికి ఇది లేదు కదా. అందుకే ఇవన్నీ మనకు పెడుతుంది. అద్దాలు పెట్టినా దేనికి పెట్టి దాంట్లో భావం మనం అర్థం చేసుకుంటే మనకు అర్థం అవుతుంది. పరమేశ్వరుడు పేదవాడిని భావం ఉంటుందా? పండితుడని భావం ఉంటుందా? ఆయన శ్లోకాలు బాగా చెప్తాడు అని. ఎవరైనా ఒకటే పరమేశ్వరుడికి. చివరికి మనం శరణ వేడాల్సింది ఎవరిని? దైవాన్నే. ఈ దేహంలో ఉన్నంత వరకే చేయగలం. పోయిన తర్వాత నువ్వేం చేస్తావు? అయ్యో అంటే అది తెలియకపోతే మరణమే. మరణం అంటే ఇంతకన్నా ఏం లేదు. తెలిసి కూడా చేయకపోతే దానివల్ల ప్రయోజనం లేదు. వికారినైనా ఈసడించదు దర్పణము. వికారినైనా ఈసడించదు దర్పణము. పేదనైనా పామరునైనా పారద్రోలదు దైవము. పేదనైనా పామరునైనా పారద్రోలదు దైవము. దైవమే మనిషికి శరణము, తెలియని నాడే మరణము. దైవమే మనిషికి శరణము, తెలియని నాడే మరణము. అది తెలియని రోజే మరణం. మన కంటికి కనపడుతుంది ఈ సృష్టి అంతా కూడా. ప్రతి దాంట్లో పరమేశ్వరుని చూసే మనస్తత్వం ఎప్పుడు ఏర్పడుతుందో అప్పుడు నీలో భావన మారిపోతుంది. ఒక ఎదుటి వ్యక్తి నీకు కనపడ్డాడంటే రాగద్వేషాలు పెట్టుకొని ఎంతో బాధిస్తున్న వాళ్ళని. పశుపక్షాదులు ఎన్నో మనకు దర్శనమిస్తున్నాయి. వాటిల్లో ప్రాణం ఉందా లేదా? అవన్నీ కదిలేటువంటి దేవాలయాలు. దేవుడంటే గుడికి పరిమితం కాదు. నీ భావన మార్చుకోవాలి. పరమేశ్వర స్వరూపం మీద ఉందో దాంతో సంబంధం పెట్టుకోవాలి తప్ప అశాశ్వతమైన దాన్ని, అసుఖం ఇచ్చేదాన్ని దాంతో మనం సంబంధం పెట్టుకుంటున్నాం. మన సంబంధ బాంధవాలు పరమేశ్వరుడితో పెట్టుకుంటే నీకు ఇవాళ ఆశించిన దానికన్నా కూడా ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. నువ్వు ఆశించి వెళుతున్నావు, ఏదో కావాలని కోరుకుంటున్నావు, ఏ ఆటంకం వస్తుందో తెలియదు. కేవలం దేవాలయంలోకి వెళ్ళే దేనికి?
నేను కోరుకుంటూ ఆ కోరిక తీరడం కోసం వెళుతున్నాం తప్ప నాకు మోక్షం కావాలి పరమేశ్వరాన్ని ఎంతమంది వెళుతున్నారు? మనకు కావాల్సింది మన గమ్యం అది. చివరికి మనం చేరాల్సింది ఎక్కడికో, అక్కడికి వెళ్ళినప్పుడే శాంతి సుఖం దొరుకుతుందని తెలియజేస్తూ స్వస్తి.